హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది మా మర్దన్ వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో ఇప్పుడైతే మేము కొత్తింటి దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ అయితే వాళ్ళ గృహప్రవేశము. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మొత్తం గ్లిమ్స్ అన్నీ నేను కొన్ని అయితే యాడ్ చేస్తానంట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. 4:30 అయినా ఓకే 4:30 అయిందంట. సో 5:30కి మనం ఇంట్లో అయితే అడుగు పెట్టేసి వెళ్ళి పాలు పొంగిచేసి అంత అయిపోవాలి. దాని తర్వాత సత్యనారాయణ ఇంకా అన్ని పూజలు ఉంటాయి కదా, సో అవన్నీ. సో మేము ఏంటంటే ఇక్కడైతే ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి ఇంకా పాలు పొంగిచ్చిన తర్వాత రెడీ అవుదాం అనేసి అనుకున్నాము. సో అదనమాట మా ప్లాన్. ఇప్పుడు అందరం అయితే స్టార్ట్ అవుతున్నాము. ఆల్రెడీ లగేజ్ అంతా పంపించేసినాము, నైట్ కొన్ని అండ్ ఇప్పుడు కొన్ని అన్నీ పంపించేసినాము. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. నేను ఒక్కటే ఫ్రెష్ అయ్యాను. అక్కడ చూడండి మా ఆయన ప్లస్ మా బాబు అస్సలు రెడీ అవ్వలే. వాళ్ళకి తర్వాత అయితే రెడీ చేపిస్తాను. చిన్న హాయ్ చెప్పు, చిన్న హాయ్ చెప్పు. అగో ఇంటి ఓనర్ ఈమెనే చూడండి. వీళ్ళ ఇల్లు నచ్చితే కనుక కింద లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. ఇల్లు ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ ఇప్పుడు మంచి రోజులు అనేసి వాళ్ళైతే జాయిన్ అవుతున్నారు అనమాట ఇంటికి, హౌస్ వార్మింగ్. సో వీడియో అయితే చివరి వరకు చూసేయండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వదండి. కంటిన్యూ అయితే ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇంకా కిందికి లగేజ్ తీసుకొని, అంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకెళ్ళేటివి, అవి తీసుకెళ్తున్నాం. సో చూడండి, సో అయితే పూజ సామాన్లు ఇల్లు అయితే ఖాళీ చేసేసినాం. ఇక్కడ నా లగేజ్ ఉంది, ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్రిప్ వచ్చినప్పుడైతే ఈ లగేజ్ని పంపించేస్తాను. నాగేశ్వరకి ముగ్గు పెట్టామని ఇప్పుడు ఎట్లా తిన్నకి ఏనిగా ముగ్గు కావాలా. చిన్న హాయ్. చిన్న హలో హలో చిన్న ఇల్లు అనేది ఒక కళ కదా. సో ప్రతి ఒక్క జీవితంలో ఇల్లు అనేది ఒక డ్రీమ్ అనమాట. అదేవిధంగా మా మరదలు కూడా సొంత ఇంటి కళ అయితే నెరవేర్చుకుంది. సో ఇప్పుడైతే ఆ గృహప్రవేశం అయితే మీకు చూపించేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అంటే ఇంటి ఆడపడుచు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో గడప పూజ చేయించి వాళ్ళతో అయితే ఇంట్లోకి ఆహ్వానించుకుంటారు కదా. సో అలాగే ఇక్కడైతే మాకు కూడా ఒక పద్ధతి అయితే ఉందన్నమాట. సో అలాగే వాళ్ళ ఇంటి యొక్క ఆడపడుచు అయితే ఉంటారు కదా, అంటే మా అన్న అంటే మరదలు వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, అంటే నాకు అన్న అవుతాడు అనమాట. సో వాళ్ళ మేనత్త ప్లస్ వాళ్ళ చెల్లి ఇద్దరు ఉంటారు కదా. సో ఇద్దరు ఆడపడుచులాగే సమానం కదా. సో వాళ్ళతో పాటే ఇంటి గడపకైతే పూజ అయితే చేయడం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడైతే వచ్చేసి నేనైతే మధ్యలో అయితే రా క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క మూమెంట్ని, ఈ యొక్క డ్రీమ్ని ఏదైతే మనం నెరవేర్చుకున్నామో అది కొంచెం రాగా చూస్తేనే మనకు రేపు పొద్దున లైఫ్లో మెమొరబుల్గా అయితే ఉంటుంది కదా. సో అందుకనేసి నేను చాలా వరకు అయితే రా క్లిప్స్ యాడ్ చేయడానికి అయితే ట్రై చేశాను. అక్కడక్కడ ఏమైనా మ్యూజిక్ ఉన్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఇంకేమైనా మేము మాట్లాడేటివి కొన్ని డిస్కంఫర్ట్గా ఉన్నా మాత్రం వీడియో అయితే అస్సలు పెట్టడం లేదు.
సో దానివల్ల నేనైతే అక్కడొక్కటి మ్యూట్ చేసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలనేసి అయితే అనుకుంటున్నాను. సో అందుకనేసి ఎందుకంటే వీళ్ళది ఒక డ్రీమ్ అనమాట. వీళ్ళకే కాదు మాకు కూడా ఒక డ్రీమ్ అనేది ఉంది. ఇల్లు అయితే సొంత ఇంటి కల అయితే ఉండాలి ఎప్పటికైనా. అంటే జీవితంలో ఎన్నో మనం ఎంతో, అది ఇల్లు చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, అది డజంట్ మ్యాటర్ అనమాట. మీ ఇల్లు చిన్నగుందా పెద్దగుందా అనేసి అస్సలు మ్యాటరే కాదు. బట్ మనం సొంతంగా కష్టంతో కష్టపడి ఏదైతే కట్టుకుంటామో అదైతే ఎప్పటికైనా ఒక కళనే అనుకోవచ్చు. ఆ కళని మనం ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో ఆ రోజు మనం లైఫ్లో చాలా సక్సెస్ అయ్యామైతే అనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడైతే చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా, ఎందుకంటే నేను ఇల్లు వీళ్ళు కడుతున్నారు అని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అస్సలు అక్కడ అటువైపు వెళ్ళలేదనమాట. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను. సో నేను వెళ్ళాలనుకున్నప్పుడు అసలు కుదరడం లేదు. ఏదో ఒక రీజన్స్ వల్ల అలా స్టాప్ అవుతూనే వచ్చిందనమాట. సో బట్ ఫైనల్లీ నాకు రాసి పెట్టిందేమో అంటే ఇట్లా అయినప్పుడే మనము వెళ్ళాలి అనేసి. సో అందుకనేసి నేను కూడా ఇల్లంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను. సో ఇల్లు అయితే గడప పూజ అంతా అయిపోయింది కదా. సో ఇంటి ఆడపడుచులతో గడప పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే గుమ్మడిగా అయితే దిష్టి తీసేసి గుమ్మడికాయ అయితే పగలగొడుతున్నారు. తను వచ్చేసి మా మర్దల్ వాళ్ళ హస్బెండ్, మా అన్న అనమాట. సో వీళ్ళిద్దరికి మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇలాగే మంచిగా లైఫ్లో ముందుకు వెళ్ళాలి, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, వీళ్ళ లైఫ్ అంతా మంచిగా లీడ్ అవ్వాలనేసి మీరందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. మీరు అందరూ ఇస్తారనుకోండి. బట్ ఏంటంటే ఇంకా ఆ బ్లెస్సింగ్స్ ఇంకా మంచిగా పవర్ వచ్చేసి ఇంకా మంచిగా బ్లెస్సింగ్స్తో వాళ్ళు మంచి ఒక స్థాయిలో ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా వాళ్ళ ఇంటికి ఒక ఆడపడుచులాగే అనమాట. నాకు అన్న అవుతాడు కాబట్టి నేను ఒక ఆడపడుచులాగా నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదనమాట. ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. బయట మొత్తం అంతా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఏంటంటే మనం ఇంట్లోకి అంటే ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట అంతా పూజారితో పూజ చేయించుకొని ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతారు కదా. సో అదంతా అయిపోయిన తర్వాత గోమాతను కూడా తీసుకొని వస్తారు. అదొక మన ట్రెడిషన్లో, మన హిందూ సాంప్రదాయంలో ఇది ఒక ట్రెడిషన్ అనమాట. అది ఈవెన్ ఇప్పుడు అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ అబ్రాడ్లో ఎక్కడైనా కానీ నాట్ ఓన్లీ ఈవెన్ ఇన్ అమెరికా, ఎక్కడున్నా అబ్రాడ్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడున్నా ఇది ఒక ట్రెడిషన్ని అస్సలు మర్చిపోరు అనమాట. ఎందుకంటే అదొక ట్రెడిషన్ మనకు. అంటే మనం ఏదైతే ఇంటికి మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ఆ ఇంటికి ఒక శాంతి జరిగి మనము లైఫ్ లాంగ్ మనం ఆ ఇంట్లోనే బ్రతకాలి ఉండాలి కాబట్టి మనం ఆ ఇంటికి శాంతి చేయించేలాగా మంచిగా అయితే పూజలు అయితే చేయించుకుంటాం కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా మాకు పూజలు అయితే స్టార్ట్ అయ్యింది అర్లీ మార్నింగ్ అండి, ఆల్మోస్ట్ 5:30 అనమాట. ఆ టైంలో ఇక్కడ నేను గ్లిమ్స్ రివర్స్ అయితే పెట్టినట్టున్నాను అనుకుంటా. లేదు కరెక్ట్గానే పెట్టినట్టున్నాను. బట్ ఏదైతే ఏముంది క్లిప్స్ అటు ఇటు అయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని, ఏంటంటే చాలా క్లిప్స్ తీసాను నేను. ఎందుకంటే ఒక 100 క్లిప్స్ ఏమో తీసినట్టున్నాను. అవన్నీ నేను మెర్జ్ చేసి దాన్ని అంటూ నాకు కావాల్సినంత వీడియోలో నేను పెట్టుకోవడానికి అయితే నేనైతే అరేంజ్ అయితే చేసుకున్నాను. ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఏంటంటే ఇంకా వాళ్ళైతే లోపలికైతే ఎంటర్ అయిపోయారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత యాజువల్గా మనకి పద్ధతులు అనేవి ఉంటాయి కదా. ఏంటంటే వచ్చిన గోమాతకి మనం ఒడిబియ్యం పెట్టడం, చీర పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇల్లంతా మనం తిరగాలి, పటాలు పట్టుకొని ఇంటికి మనం ఏమైతే లోపలికి తీసుకొని వెళ్ళామో అవన్నీ తీసుకొని ఇంటి చుట్టూ తిరగాలనేసి ఇవన్నీ చాలా ట్రెడిషన్స్ అయితే ఉంటాయి. నాకు లిటరల్లీ ఎందుకంటే నాకు హిందూ సాంప్రదాయాలు ఇలాంటివి అయితే కొన్ని సాంప్రదాయాలు చాలా ఇష్టము. ఇలా హౌస్ వార్మింగ్ కొన్నే కాదు, ఆల్మోస్ట్ 90% అన్నీ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. మనం హిందూ సాంప్రదాయంలో పుట్టి పెరుగుతున్నందుకు చాలా బ్లెస్డ్గా అనిపించాలి. ఎందుకంటే రేపు ఫర్దర్గా ఇప్పుడున్న కల్చర్కి ఏంటంటే అన్ని ట్రెడిషన్స్ అన్నీ పడిపోతున్నాయి. ఎవరో ఇంకా అప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళు కొంతమంది పట్టించుకునే వాళ్ళైతే అందరూ అని అనట్లేదు నేను. ప్రతి ఒక్కరూ పాటించవచ్చు ఆ యొక్క ట్రెడిషన్స్ని. బట్ అందరూ కాదు, కొంతమంది ఏంటంటే కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని మర్చిపోవడం వల్ల కొన్నితో మర్చిపోతున్నారనమాట. సో ప్లీజ్ దయచేసి మన ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా మనం పాటిస్తేనే చాలా మంచిదన్నమాట. మనకు మంచిది, మన ఫ్యామిలీకి మంచిది, మనం లైఫ్లో కూడా మంచిగా లీడ్ అయితే అవుతూ ఉంటామన్నమాట. సో ఇక్కడైతే ఇంకంతా పూజ అయిపోయిన తర్వాత మనం ఆవు కింద నుంచి వెళ్ళాలి కదా. సో అదే ఇక్కడైతే ప్రతి ఒక్కరైతే జరుగుతుంది. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే పాలు పొంగించడము. మనం ఇంట్లో పాలు పొంగించే ఏదైతే ఉంటుందో ఆ టాస్క్ అయితే ఉంటుందో అది నిజంగా ఒక మంచి ఫీలింగ్ అండి. ఎందుకంటే అలా పాలు పొంగుతుంటే అది కొత్త ఇంట్లో అయినా కానీ, ఓన్ హౌస్ అయినా కానీ, రెంట్ హౌస్ అయినా కానీ, ఏదైనా కానీ ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అనమాట. అది ఒక రెంట్ హౌస్ అయినా కానీ ఇది మా ఇల్లు, మా సొంత ఇల్లు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో మాకు అంతే అనమాట.
ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం, మాకు ఇక్కడైతే ఎలాంటి ఓన్ హౌస్ అయితే లేదు, మేము రెంటెడ్ హౌస్లోనే ఉన్నామన్నమాట. సో ఇలా ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము స్టార్టింగ్లో ఇలా పాలు పొంగించినప్పుడు ఓకే ఇది మా ఇల్లు మా సొంతంగా మేమైతే కష్టపడి ఒక లైఫ్ని అయితే ఒక లీడ్ అంటే ఒక ఇండిపెండెంట్గా లీడ్ చేస్తున్నాం అనేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడైతే పాలు పొంగించడం అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా పాలు ఎంత బాగా పొంగితే అంత మంచిగా మనకు కూడా అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి అయితే కనుకరిస్తుంది అనేసి ఆ పూజారి గారు అయితే చెప్పారనమాట. సో అది జరిగింది. సో ఇక్కడైతే పాలు పొంగిచ్చి అయితే చూసేసేయండి. తగ్గించండి మళ్ళీ పెంచండి, పెట్టు 3 సార్లు పడాలి, మళ్ళీ మళ్ళీ పెంచు. ఆ సంచిది పాలు ఆపేసేయమ్మా స్టవ్ అల్లుడికి పెట్టు. కొంచెం ఎత్తుకో. కర్రీ బట్టలు పెట్టించుకుంటున్నా. మీ నూతన గృహ ప్రవేశ మీ కనిపించలేదే. అమ్మా మీ ఆయన పేరు వెంకటేశ్వర్లు, మీ పేరు రంగవేణమ్మ దంపతులు, ఈయన పేరు శ్రీకాంత్, అశ్వినమ్మ దంపతులు అల్లుడిని కుమార్తెను బావను నీకంటే పెద్ద అమ్మాయినా బావను చెల్లెల్ని ఆశీర్వదించి చదివించినది పట్టు అంచుల వస్త్రం. ఇంకా మార్నింగ్ అంతా అయిపోయింది కదా గృహప్రవేశం అవన్నీ. సో ఇప్పుడైతే పూజ అనమాట, నాగరాల పూజ, వినాయకుడు పూజ, హోమము, సత్యనారాయణ స్వామి పూజ ఇవన్నీ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ అంటే వాళ్ళు రెడీ చేసి వాళ్ళు కూర్చున్నారు, మిగతా అంతా బయట వంటలు ఇవన్నీ అయితే బయట అయితే జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా నేను ఇక్కడైతే చూపించేస్తాను. సో చూసేయండి. పశ్చిమ పల్లవ దోష పరిహారార్థం దీపశూల పంతాశూల స్తంభశూల రత్యాదిశూల గృహశూల అయిపోయింది. సంకల్పం అయితే వరకు ఎవరు రాకండి. ఎందుకు కూపశూల వృక్షశూలాది సర్వశూల దోష నివారణార్థం గృహస్య ఏం కొత్త పెళ్లి కొడుకువే హరి మామ. అశ్విని పూలు పెడతారా? కృష్ణపర్తి నమదేవ ముఖాయ నమ సప్త జిహ్వాయ నమ వైశ్వరాయ నమ జాతవేదికే నమ మధ్యే యజ్ఞపురుషాయ నమ ప్రాగ్నిర్దయకృష్ణాది పురస్తాత్ పశ్యతః దక్షిణతః ఉత్తరః దర్వి ఆద్యస్థారి ప్రోక్షణాస్వావిధి నమో సాగృ. ఆపో ఇష్టామయో భువహస్తాన భోర్జేతాతన మహే అంత మొత్తం మొత్తం అంతా సాభోర్జేతాతన మహేరణ శిక్షజే యోగస్యపత మోరస తస్య బాధేతేహ ఉతితీర్మాతరః తస్మారంగ మామావో యస్యక్షయా యజిన్వద ఆపో జనే తాచనః మడిభూతి అవసర. తీసుకొని
ओम्भोर्भवस्वः तत्सवितुर्वरेण्यमर्गो देवस्य धीमहि मध्ये मध्ये बिल्वानि समर्पयामि अस्मै महनीय गुणाब्धये चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम् इंदिरारमण गोविंद लक्ष्मी रमण गोविंद देवकी మా ఇంకా టెంకాయలు ఉంటే ఇవ్వాలి మళ్ళీ కొట్టరు ఉంటే ఏంటి మళ్ళీ కొట్టరు లాస్ట్ కదమ్మా అమ్మా పాడరాయలు రాజాదిరాజాయ ప్రదయ రాజినే నమో బ్రహ్మహే తమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో మే శ్రవణో దదాతు సువేరాయ వై పయనాయ మహారాజాయ నమః అందరూ వస్తారు లోపలికి గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద ఒకసారి నీళ్ళు వేసి దేవుడికి 3 సార్లు ఆడచ్చు చూపియండి 2 చేతులు ఇద్దరు మొక్కండి అన్యదా చరణం నాసి త్వమేవ చరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వర పరమేశ్వరి నారాయణ మహాలక్ష్మి ఆ పూలు అందరూ దేవుడికి పెట్టి పంపాలి ఆత్మప్రశంస్కారం సమర్పయామి నాగేశ్వరం కొంచెం ఆయన 2 అక్షంతలు అమ్మా చెంబులో నీళ్ళు అబ్బాయి చేస్తాయి ధ్యాస స్మృత్యాన చదాపూజ క్రియాహీనం సంపదామందే మంత్రహీనం క్రియాహీనం ఇంకా మార్నింగ్ అయితే పూజలు బంధువులతో మొత్తం ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయిందనమాట. ఈవినింగ్ అంటే ఒడిబియ్యం అయితే పోస్తున్నారు అనమాట. ఏంటంటే పుట్టింటి వాళ్ళైతే ఒడిబియ్యం తీసుకొస్తారు, సో ఆ అమ్మాయికి అయితే ఒడిబియ్యం అయితే పోసేసారు వాళ్ళ అన్న వదిన. అండ్ తర్వాత ఈవినింగ్ వచ్చేసి తల్లిదండ్రులకు కూడా మా మరదలైతే ఒడిబియ్యం అయితే పెడుతుంది. సో వాళ్ళ పేరెంట్స్కి ప్లస్ అన్న వదినకి ఇంకా వాళ్ళ ఇంటి ఆడపడుచులకి ఇలా కొంతమందికి అయితే ఒడిబియ్యాలు అయితే పోసేసుకున్నారు. ఇలా ఒక మంచి మూమెంట్ ఏదైతే ఇలా జరుగుతుంటుందో నిజంగా అండి నాకు అనిపిస్తుంది ఇలాంటి జరిగినప్పుడు అందరం కలిసి కజిన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ ప్రతి ఒక్కరు వస్తారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. మంచిగా అయితే ఆ ఈవెంట్ని అది ఎవరి ఈవెంట్ అయినా కానీ సక్సెస్ఫుల్గా అయితే చేసుకుంటారు. అదైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఒకప్పుడు ఏంటంటే మేము అంటే మా గ్రాండ్ పేరెంట్స్ అప్పుడున్న టైంలో ఏంటంటే నాకు చాలా బాగా గుర్తుంది. ఏంటంటే ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ చిన్న ఇంట్లో ఒక పూజ ఉందంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి కలిసిమెలిసి అన్ని పనులు చేసుకొని ఆ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్గా చేసుకొని ముచ్చట్లు వేసుకొని అలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ లైఫ్ ఎలా అయిపోయిందంటే జాబ్లని బిజినెస్లని వర్క్స్ అని స్కూల్స్ అని కాలేజెస్ అని ఇలా ప్రతి ఒక్కటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అస్సలు ఒకరికొకరికి టైం అస్సలు కుదరడమే లేదు. అందరు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారనమాట. సో ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు అయినా కనీసం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సపరేట్గా కాకుండా బాయ్స్ సెక్షన్ అని గర్ల్స్ సెక్షన్స్ అని ఇలా సపరేట్గా కాకుండా అందరం కలిసి ముచ్చట్లు వేసుకుంటే మాత్రం నిజంగా ఒక మనము చనిపోయేలోపు ఇలా ఒక మంచి మెమొరీస్ అయితే మనం అయితే ఫీల్ చేసుకొని వెళ్తామన్నమాట. ఇది ఒక నా యొక్క ఒపీనియను. సో ఇక్కడితో ఒడిబియ్యం అంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వర్క్ అయితే చాలా ఉంది, హౌస్ వర్క్. సో అందుకనేసి ఇప్పుడు టైం లేదనేసి వాళ్ళు చాలా ఫాస్ట్గా అయితే గృహప్రవేశం అయితే చేసేసుకున్నారు. సో అంతే అండి ఈ వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కమెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ అయితే చేస్తాను.